నాని నటిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ హిట్ 3 విడుదలకు ముందే టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను ఊపేస్తుంది. ఇది హిట్ ఫ్రాంచైజ్ తో మోస్ట్ అవైటెడ్ సినిమా. ఇప్పటి వరకు హిట్ 1, హిట్ 2 చిత్రాలకు నిర్మాతగా పనిచేసిన నాని ఈసారి లీడ్ యాక్టర్ గా కూడా చేయడం ఈ సినిమాకు మరింత స్పెషల్ ఫ్యాక్టర్ ను జోడించింది. శైలేష్ కొనల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం యాక్షన్ టీజర్, ట్రైలర్ ద్వారా ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచేసింది. అయితే ఈ చిత్రం కేవలం ప్రేక్షకుల్లో అంచనాలు పెంచడమే కాకుండా బిజినెస్ పరంగా కూడా రికార్డులను తిరగరాస్తోంది. ఈ సినిమా థియరటికల్ హక్కుల్ని ఆంధ్రప్రదేశ్ 15 కోట్లు, సెడిడ్ లో 5 కోట్లు, నైజాం లో 11 నుంచి 12 కోట్ల మధ్య అమ్ముడయ్యాయి. మొత్తం ప్రపంచవ్యాప్తంగా థియరటికల్ హక్కుల్లో 40 కోట్లకు పైగా అమ్ముడవడం క్రైమ్ థ్రిల్లర్ గా ఇది ఎంతో ప్రాముఖ్యత పొందిందని స్పష్టంగా చెప్పగలం. సాధారణంగా ఇటువంటి థ్రిల్లర్ సినిమాలకు ఇలా భారీ బిజినెస్ జరగడం తక్కువే, కానీ హిట్ 3 కు మాత్రం ప్రేక్షకుల ఆసక్తితో పాటు మార్కెట్ నమ్మకం కూడా పుష్కలంగా కనిపిస్తోంది. ఇది మాత్రమే కాదు, థియరటికల్ కాకుండా నాన్ థియరటికల్ హక్కుల విషయంలో కూడా ఈ సినిమా దుమ్మురేపింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను 60 కోట్లకు పైగా రేట్లు తీసుకుందని సమాచారం. ఇదే కాకుండా ఆడియో మరియు శాటిలైట్ హక్కులు కలిపి ఈ సినిమా 60 కోట్లకు పైగా నాన్ థియేటికల్ బిజినెస్ ని చేసింది. మొత్తంగా చెప్పాలంటే విడుదలకు ముందే హిట్ 3 సినిమా 100 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ ని సాధించింది. ఇది నాని కెరియర్ లోనే కాదు, టాలీవుడ్ మిడ్ బడ్జెట్ థ్రిల్లర్ లోనూ అరుదైన రికార్డ్. ఇంత భారీ బిజినెస్ కి ప్రధాన కారణాల్లో ఒకటి మూవీ మార్కెటింగ్ స్ట్రాటజీ. ఈ చిత్రాన్ని ఫ్యామిలీ ఆడియన్స్ కు కాకుండా మెచ్యూర్డ్ ప్రేక్షకులు మాత్రమే అంటూ ఏ సర్టిఫికేట్ తో ప్రమోట్ చేయడం బోల్డ్ మూవ్. నిర్మాతలు సినిమా విషయాన్ని డైరెక్ట్ గా చెప్పి ఎలాంటి తారతమ్యం లేకుండా ప్రచారం చేయడంతో అది ప్రేక్షకులను మరింత ఆకర్షించింది. ట్రైలర్ లో నాని చెప్పింది 10 అడుగులు జైలుకి వెళ్లాలంటే సరే, కానీ 6 అడుగులు సమాధికి సిద్ధంగా ఉండాలి అన్న డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది నాని పవర్ఫుల్ పాత్రను హైలైట్ చేస్తోంది. ఇప్పటి వరకు చేసిన బిజినెస్ ప్రకారం ఈ సినిమా కమర్షియల్ గా హిట్ కావాలంటే ప్రపంచవ్యాప్తంగా 75 కోట్లు గ్రాస్ వసూలు చేయాల్సి ఉంటుంది. మొదటి వీకెండ్ లోనే పెద్ద మొత్తంలో వసూలు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా నగరాల్లో మల్టీప్లెక్సెస్ మంచి ఓపెనింగ్స్ దక్కేలా ఉంది. నాని నటన, శైలేష్ కొనల్ కథన శైలి, టెక్నికల్ టీజింగ్ ఆల్ టుగెదర్ హిట్ 3 ను ఒక క్రైమ్ థ్రిల్లర్ గా కాకుండా ఒక వ్యాపారం విజయం గల ప్రాజెక్ట్ గా మార్చేశాయి. ఫైనల్ గా చెప్పాలంటే హిట్ 3 సినిమా విడుదలకు ముందే ఒక సక్సెస్ స్టోరీ అయిపోయింది. బిజినెస్ పరంగా రికార్డులు సృష్టించిన ఈ సినిమా కంటెంట్ పరంగా కూడా ప్రేక్షకుల అంచనాలు అందుకుంటే ఇది ఒక కల్ట్ క్లాసిక్ గా నిలిచే అవకాశం ఉంది. ఏప్రిల్ 17న థియేటర్లోకి అడుగు పెట్టబోయే ఈ 3 కేస్ నిజంగానే హిట్ 3 ఫ్రాంచైజ్ నే కాదు, నాని కెరియర్ లో ఒక కీలక మైలురాయిగా నిలిచే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.